ప్రేమగల తండ్రి, జీవముగల దేవ, యేసుక్రీస్తు ప్రశస్తమైన పరిశుద్ధమైన ఘనమైన జీవముగల నామంలో నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఆకాశ మహాకాశములు పడిజాల దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉంది, మారని మాట తప్పని దేవ, మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవానికి వందనాలు. ఎత్తైన నమ్మదగిన దేవుడుగా, ప్రార్థన ఆలకించే దేవుడుగా, జవాబిచ్చే దేవుడుగా మీరు మాకు తోడై ఉన్నారు. స్తోత్రములు. మా పితరులైన ఇశ్రాయేలీయులకు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపించిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా. దయా కనికరం కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడా నీకే స్తోత్రములు. 2025 సంవత్సరంలో ఈ దినం వరకు కూడా మీరు మాకు కూడా తోడై ఉండి నడిపించినందుకై కూడా నీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ దినం సమయం ప్రేమించి మా ఆశపడి సజీవులు ఇచ్చినందుకై వందనాలు. సజీవుడైన దేవుని సన్నిధిలో సాగిలపడి నమస్కరించి పూజించి గర్భచించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యముకై స్తోత్రములు. ఈ దినం ప్రభా మరి బైబిల్ స్టడీ కొరకై మమ్మల్ని సిద్ధపరిచి నడిపించినందుకై కూడా నీకు వందనాలు. ఈ కుడి ఆరంభిస్తున్న ప్రభా, ఆరంభ ముగింపు మీరే నాయకుడు అధికారం నడిపించండి. మా చుట్టూ మందిరాల చుట్టూ కలవలసిలో కాచిన అమూల్యమైన రక్తాన్ని, ప్రశస్తమైన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షించండి. చిరు సాధారణశక్తులు యేసుక్రీస్తు నామంలో బంధించి వేస్తున్నాం. పరలోకం మీరు కూడా బంధించి వేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ సన్నిధి కాదు ప్రకాశింపచేయండి. మీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచండి. మహిమగల దేవుడుగా, మహారాజుగా మహిమ పొందమని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ సమయంలో ప్రభావ మరి చేరువచ్చిన మా ప్రియులను బట్టి విడుదలిస్తున్నాను. ఇంకా రావాల్సిన వారిని, వస్తున్న వారిని నామం చేసుకుని సకాలంలో నడిపించండి. గొప్ప దేవుడిగా మహిమ పొందండి. పాటల ద్వారా మహిమ పొందండి. నిలబడబోయిన దాసుని మీ ఆత్మచేత అభిషేకించి వాడుకోండి. సంఘానికి క్షేమం కలిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకొని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దయగల దేవ, కృపగల మా తండ్రి, అట్లే సహవాసం అంతటిలో సర్వాధిక సంఘంలో జరిగేటువంటి ప్రతి కూడికను, ప్రతి స్థలమందు మీరు దృష్టి ఉంచి మహిమకరంగా జరిగించి గొప్ప దేవుడుగా మహిమ ఘనత ప్రభావం పొందమని వేడుకుంటూ, దయగల ప్రేమగల హస్తాలకు అప్పగించుకొని వైపు చూస్తూ నూతన స్టెప్లు కూడా మీ నామాన్ని మహిమకరంగా జరిగించండి. మీ ఆత్మ తాకుడు, మీ వాక్కు ద్వారా మేము బలపరచబడడానికి మాకు కృపనిమ్మని మహిమ పొందమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి దీనిని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 462. కొత్త పాఠ పుస్తకంలో 465, పాత పాఠ పుస్తకంలో 462. దేవుడు నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను తండ్రి.
ఏదైనా
472 468 మొదటి 2 చరణాలు ఆఖరి 2 చరణాలు పాడుకుందాం. పల్లవి మొదటి 2 చరణాలు ఆఖరి 2 చరణాలు పాడుకుందాం. పాట సంఖ్య కొత్త పాట పుస్తకంలో 472, పాత పాట పుస్తకంలో 468. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మధుర స్వరమే అది మెల్లాని స్వరమే అది మధుర స్వరమే అది మెల్లాని స్వరమే అది మహిమా గల
అందరికీ వందనాలమ్మా. నూతన సంవత్సర శుభాకాంక్షలు. సమయం 7:50 8:20. సరే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మొదటి సమయాల గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. అందరం కలిసి చదువుకున్నాం. మొదటి సమయాల గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్ము వారు ఎత్తుకుని పోయిన దానంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించిన. వ్యవసాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల జీవం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడకు దేవ, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. సమయాన్ని దీవించు, లేఖనాలు విడిచిపెట్టించు. సమయం కొరకు మీ వైపు చూస్తూ మీ బాధలు పట్టుకుంటూ దౌర్భాగ్యుడు, బుద్ధిహీనుడు, ఎన్నికలేని వాడు, ప్రభావాలు చేతగాని వాడు, రైతులను మన్నించి క్షమించి ఈ లేఖన భాగాలు దీవించి పెట్టినాను. మీ బాధలు పట్టుకుంటూ మీ సన్నిధికి వస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ భాగంలో సార్వత్రిక సంఘ వాగ్దానం, రెండవది, మొదటిది ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించిన. రెండవ వాగ్దానం, దావీదు సమస్తమును రక్షించుకున్నాడు. దేంట్లో నుంచి రక్షించుకున్నాడు దావీదు? ఎట్లా రక్షించుకున్నాడు దావీదు? గత 31వ తేదీ రాత్రి 1వ తేదీ అంత మాత్రమే కాదు, తిరిగి ఆదివారము, మొదటి ఆదివారము మీ దైవజనుడు ఎన్నో విధాలుగా మీ ముందుకు తీసుకొచ్చింటాడు. కాబట్టి కొన్ని విషయాలు, కొన్ని మాటలు, ఏదో గొప్ప ప్రసంగికుడు కాదు, కొన్ని మాటలు దేంట్లో నుంచి రక్షించినాడు, ఎట్లా రక్షించినాడు? దావీదు ఇక్కడ చేసిన కార్యమేమి? దావీదు సమస్తమును రక్షించినావు, దావీదు సమస్తమును సంపాదించుకొనినావు. ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు ఏమిటి అంటే, దావీదు చేసిన కార్యం ఏమంటే, రండి 27వ అధ్యాయము 1వ వచనం. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలిచిండుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేతిలో నాశనం అగుదును, ఇక్కడ మనం చూస్తున్నాము. ఏదో ఒక రోజు సౌలు చేతిలో నేను హతమవుతాను, సౌలు చేతిలో నేను నాశనం అవుతాను, కనుక ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఇక్కడ నేను నివాసం చేయటం మంచిది కాదు అని దావీదు ఆలోచన చేస్తూ వచ్చిన. దావీదును దేవుడు అయిన యెహోవా ఏం చేసినాడంట చూడండి. దావీదు విషయంలో లేఖనాల్లో రాయబడినటువంటి విషయం ఏమంటే,
అనుకుంటూ వచ్చినాడంటే 25వ అధ్యాయం లేదా చదవండి 22వ అధ్యాయం ఆఖరి వచ్చింది. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి భాగంలో దావీదు యొక్క నిర్ణయం ఏమంటే ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేతిలో చిక్కిపోతాను, సౌలు నన్ను హతం చేస్తాడు, సౌలు చేతిలో నేను నశించుకోవాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయం కలిగిన వాడై దావీదు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నట్ల చూస్తూ ఉంటున్నాం. అయితే దావీదు విషయంలో దేవుని యొక్క సంకల్పం ఏమంటే, దావీదు విషయంలో దేవుని యొక్క ఏర్పాటు చూసినట్లయితే నాకు ఒక మాట కన్ఫ్యూజ్ అయింది. దావీదు పోయిన చోట్లనల్లా దావీదును కాపాడుతూ వచ్చాను అన్నమాట మిస్ అయిపోయింది. నేను సరిగ్గా సిద్ధపడలేదు, ఏదో క్షమించాలి. ఆ మాట కన్ఫ్యూజ్ అయిపోయింది. కాబట్టి దావీదును కాపాడుతూ వచ్చినాడు, దావీదు చుట్టూ కంచె వేస్తూ వచ్చినాడు. దావీదు ఎక్కడ ఉన్నప్పటికీ దావీదును రక్షిస్తూ వచ్చినాడు. దావీదు చుట్టూ కంచె వేసి తీసుకొని వెళ్తున్నప్పటికీ దావీదు తీర్మానం ఎక్కడికి వచ్చిందంటే, నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఎక్కడ ఉండటం మంచిది కాదు అనుకున్నాడు. దేవుని సన్నిధిలో ఉండటం మంచిది కాదనుకున్నాడు, దేవుని దేశంలో ఉండటం మంచిది కాదనుకున్నాడు, దేవుని దక్షిణ హస్తం కింద నివసించడం మంచిది కాదనుకున్నాడు. దావీదు యొక్క కాపుదల, దావీదును ఎట్లా కాస్తూ వస్తున్నాడో దేవుడు, దానిని ఇక్కడ దావీదు విస్మరించిన వాడే ఉన్నాడు. దావీదు విస్మరించిన వాడై సౌలు చేతిలో టార్చర్ ద్వారా అక్కడి నుంచి ఫిలిష్తీయుల దేశానికి పారిపోయాడు. ఫిలిష్తీయులకు ఇప్పుడు ఏమైనాడు దావీదు? ఈ మాట చూసినట్లయితే 17వ అధ్యాయం, మొదటి సమయాల గ్రంథంలోనే 17వ అధ్యాయంలో చూస్తున్నాము. 17వ అధ్యాయము చదవండి, 36వ వచనం. ఈ మాట దావీదు పదే పదే మాట్లాడుతూ వచ్చినాడు. ఆ మాట ఇంకో చోటు కూడా రాయబడింది, 26వ వచనం. గట్టి చదువు.
ఆ, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? కాబట్టి ఈ రీతిగా ఫిలిష్తీయుల మీద సవాలు చేసిన దావీదు, దేవుని గణపరిచిన దావీదు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్న దావీదు, దేవుని వెంబడించిన దావీదు, దేవుని యొక్క కాపుదల ద్వారా బలమైన కార్యం జరిగించిన దావీదు, గొప్ప గొప్ప వీరులు ఎదుర్కొన్నటువంటి గొల్లియాతును దావీదు ఎదుర్కొన్నాడు. దావీదు హతమారుస్తూ వచ్చినాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇలాంటి దావీదు ఇప్పుడు ఏమైపోతున్నాడంట చూడండి. దావీదు చేసిన ఇక్కడ లోపాన్ని మనం చూస్తున్నాం. దావీదు 29వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము. ఇక్కడ దావీదు అంటున్న మాట ఎవరితో అంటున్నాడు? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎక్కడి వాడు అన్న దావీదు ఇక్కడ అంటున్న మాట ఏమి? నీ దాసుడనైన నేను. ఎక్కడికి పోయింది ఆ పవర్? ఎక్కడికి పోయింది ఆ పౌరుషం? ఎక్కడికి పోయింది ఆ తీర్మానం? ఎక్కడికి పోయింది ఆ త్యాగం? బాలుడుగా ఉన్నప్పుడే జీవం కలిగిన దేవుని వెంబడించిన వాడే దావీదు. అయితే ఇప్పుడు ఈ దావీదు ఏమైపోతున్నాడు? దావీదు ఏమైపోయినాడు? ఫిలిష్తీయులకి దాసుడైపోయినాడు, ఫిలిష్తీయులకి సేవకుడైపోయినాడు. సింహంగా ఉన్న దావీదు, సింహం కన్నా బలముగా ఉన్నటువంటి దావీదు ఒక ఫిలిష్తీయుని చేతి కిందకి వెళ్ళిపోయినాడు. వాళ్ళ కింద దాసుడుగా జీవిస్తున్నాడు. వాళ్ళ మీద అధికారిగా ఉండాల్సినటువంటి దావీదు వాళ్ళ కింద దాసుడైపోయి, నీ దాసుడునైన నేను ఏం చేసిన? నీ దాసుడునైన నేను నన్ను ఎందుకు సైన్యంలో వద్దన్నారు? నీ దాసుడునైన నాయుడులో తప్పేముంది? ఏం తప్పు జరిగింది అని దావీదు తనకై తాను ఎక్కడ పోతాడు? ఫిలిష్తీయుని చేతి కిందకి దాసుడుగా చేసుకుంటా ఉన్నాడు. దాసుడైపోయాడు. దాసత్వం కిందకి వెళ్ళిపోయాడు. దాసత్వం కిందకి వెళ్ళిపోయి దావీదు సమస్తము కోల్పోయాడు. ఏం కోల్పోయినాడు? గత దినాల్లో మీరు విన్నారు. ఏం కోల్పోయినాడు? భార్యను కోల్పోయినాడు, కుమారులు కుమార్తెను కోల్పోయినాడు, స్థావరము కోల్పోయినాడు, ధనము కోల్పోయినాడు. ఎంత కోల్పోయినాడు కదా. కాబట్టి ఇప్పుడు ఎట్లయిపోయినాడు దావీదు? ఈ 4 విధాలుగా కోల్పోయినప్పుడు ఇప్పుడు ప్రాణం కూడా కోల్పోవడానికి వచ్చింది. చూడండి ఆ మాట 30వ అధ్యాయము 30వ అధ్యాయము 30వ అధ్యాయము చదువు. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణం ఇసుకినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా, ఇక్కడ మనం చూస్తున్నాము దావీదును చంపుదాం
ఎవరు లేస్తున్నారు? సొంత సైన్యం లేచినది. తన చేతులతో ఎవరినైతే పోషిస్తూ వచ్చినాడో, ఎవరినైతే కాపాడుతూ వచ్చినాడో, ఎవరినైతే భద్రపరుచుకుంటూ వచ్చినారో వాళ్ళే రాళ్ళు రువ్వి చంపడానికి సిద్ధపడ్డారు. ఈ దావీదును చంపదాం రండి, ఈ దావీదును చేయడం మనకి ఇదంతా జరిగింది కదా, ఈ దావీదును చంపదాం రండి అన్నప్పుడు దావీదు అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏమంటే, ఎవరికైతే ఉపకారం చేసినారో వాళ్ళే దావీదు మీద ఏం చేసినారు? తిరుగుబాటు చేసినారు. ఎలాంటి తిరుగుబాటు? ప్రాణము తొలగించేంతటి తీర్మానము సొంత సైన్యమే చేసింది, సొంత ప్రజలే చేసినారు, సొంత వాళ్ళు చేసినారు. కనుకనే ఇప్పుడు ఏడ్చుడు కూడా ఏం లేదట, శక్తి కోల్పోయినాడు. ఇక్కడ ఇటు కుటుంబం లేదు, ఇటు పిల్లలు లేరు, ఇటు ఆస్తి లేదు, తలదాచుకోవడానికి గూడు లేదు. ఇలాంటి స్థితిలో దావీదు ఏ పోదు తెమ్మని చూడండి అన్నమాట. 8వ వచనం 30 లేదా 6వ వచనం చదవడమా లాస్ట్ నుంచి. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేను. పిమ్మట దావీదు ఏ పోదును తెమ్మని యాజకులకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏ పోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. ఏ పోదు దావీదు వద్దకు తీసుకొని వచ్చిన. ఈ మాట మొదటి చేసింటే, సౌలు తరినప్పుడు చేసింటే ఎట్లుండేది? సొంత తీర్మానం చేసుకున్నాడు, సొంత ఆలోచనలోకి వచ్చినాడు, సొంత తలంపు తీసుకున్నాడు, సొంత డెసిషన్ తీసుకున్నాడు. ఇక్కడ ఉండటం మంచిది కాదు. మనం కూడా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని బాధలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయము? మనందరూ చేసే పని ఏం చేయము? ప్రార్థన చేయము కదా. కష్టం వచ్చిందంటే, బాధ వచ్చిందంటే, హాస్పిటల్ పాలైనామంటే, రోగం వచ్చిందంటే, ఇంకా పక్కనున్న వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు తిరుగుబాటు చేసినారంటే, అవమానపరిచినారంటే ఏం చేయము? ప్రార్థన చేయ. దావీదు కూడా ప్రార్థన చేయలేదు. నేను పోతున్నా వద్దా అని అడగలేదు. దావీదు ఎప్పుడు దేవుని దగ్గర ఉండి విచారించేవాడు, దేవునికి మొరుపెట్టేవాడు, కష్టంలో మొరుపెట్టేవాడు. చూడండి ఆ మాట దావీదు గురించి చూస్తాం. దావీదు ఒకసారి ఇక్కడ దావీదు గురించి చూస్తాం. దావీదు దేవుని దగ్గర విచారణ చేస్తాడు. 23వ అధ్యాయము 2వ వచనము. ఇక్కడ మనం చూస్తున్నాము, ఫిలిష్తీయులు వచ్చి కేలా మీద పడ్డారు. దేవుని ప్రజలను దోచుకుంటా ఉన్నారు, నష్టపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు అడిగినాడు దావీదు, ఏ ప్రభువా, కేలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, నా జనాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు, మరి నేను వాళ్ళని కాపాడటానికి వెళ్ళుదునా? వాళ్ళని నా చేతికి ఇస్తామంటే వెళ్ళు, ఇస్తాను, వాళ్ళని రక్షించు అన్నాడు. తర్వాత చూడండి, వాళ్ళు రక్షించినాడు. కైలా ప్రజలను, ఫిలిష్తీయుల చేతుల నుంచి కైలా ప్రజలను విడిపించినాడు. అయితే రెండవసారి ఏమైంది? 14వ వచనము.
ఇక్కడ మనం చూస్తున్నాము. నేను చెప్పాల్సినటువంటి వాక్యం ఇక్కడ తగిలింది. అనుదినము సౌలు వెతుకుతున్నప్పటికీ దేవుడు అతన్ని అప్పగించలేదు. తర్వాత 11వ వచనం చదువుతాం. ఇక్కడ కేయిలా ప్రజలను రక్షించినాడు, కేయిలా ప్రజలను విడిపించినాడు, కేయిలా ప్రజలను కాపాడినాడు. ఇప్పుడు కేయిలా ప్రజలు ఏం చేస్తారో చూస్తాం. యెహోవా నిన్ను వారిని అప్పగించదని కేయిలా ప్రజలు గురించి దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. ఇంత దేవుడితో సన్నిహిత సహవాసం కలిగిన వాడు, ఇంత అన్యోన్యత కలిగిన వాడు, ఇంత మరి దేవునితో పరిచయం కలిగిన వాడు, ప్రార్థన జీవితం కలిగిన వాడు, దేవుని స్వరం వినేవాడు ఏమైపోయినాడంటమా? ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయినాడు. ఫిలిస్తీన్లతో సహవాసం ఏర్పరచుకున్నాడు, ఫిలిస్తీన్లతో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు, ఫిలిస్తీన్లకు దాసుడైపోయినాడు. దేవుని యొక్క దాసత్వం నుంచి తొలగిపోయినాడు. దేవునికి దాసుడిగా ఉన్నటువంటి దావీదు ఆకీసుకు దాసుడైపోయినాడు. దేవుని సేవకుడిగా ఉన్నటువంటి దావీదు ఫిలిస్తీన్లకు సేవకుడైపోయినాడు. నీ దాసుడనైన నేను ఆ మాట అంటున్నాడు. ఆకీసు రాస్తూ నీ దాసుడైన నాయుడు తప్పేమి జరిగింది, ఎందుకు వద్దంటావు? నీ శత్రువులతో నేను యుద్ధం చేయడానికి వస్తాను. చూడండి, ఇప్పుడు దావీదు ఏమైపోయినాడు? దేవుని శత్రువులకి మిత్రుడైపోయినాడు దావీదు. దేవుని ప్రజలు ఇప్పుడు దేవుని ప్రజలకే విరోధి అయిపోయినాడు, దేవుని శత్రువులకి దాసుడైపోయినాడు, దేవుని శత్రువులకి అనుకూలుడైపోయినాడు, దేవుని శత్రువులకి దాసుడైపోయినాడు, బానిసైపోయినాడు, సేవకుడైపోయినాడు. దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినాడు. ఎంత దౌర్భాగ్యకరమైన విషయం కదా, అవునా కాదమ్మా? దౌర్భాగ్యకరమైన విషయం అంటారా? కాదు. ఆయనను దావీదు ఏం చేసినాడంట? ఏ బోధ విడిచిపెట్టినాడు, దేవుని సన్నిధిని విడిచిపెట్టినాడు. దావీదు దేవుని స్వరమును నిరాకరించినాడు. దావీదు ఆకీసును వెంబడించినాడు. ఆకీసును వెంబడించిన ఫలం భార్యను కోల్పోయినాడు, స్థానం కోల్పోయినాడు, సంతానం కోల్పోయినాడు. ఏడ్చుటకు శక్తి లేనంత రోదన చేస్తూ వచ్చినాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి భాగం ఏమంటే, ఎట్లా సమకూర్చుకుంటూ వచ్చినాడు దావీదు, ఎట్లా రక్షించుకున్నాడు దావీదు అంటే, ఏదైతే కోల్పోయినాడో, ఎక్కడైతే నిరాకరించినాడో, ఎక్కడైతే ఉల్లంఘించినాడో, ఎక్కడైతే దేవుని సన్నిధిని దాటుకొని పోయినాడో, అక్కడే తిరిగి ఏం చేస్తున్నాడంట? చూడండి 11వ వచనం. 23 క్షమించండి, 23 కాదు, 30 అధ్యాయము 7వ వచనం అమ్మా. 37 పిమ్మట దావీదు ఏ బోధను తెమ్మని
యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, ఇప్పుడు తిరిగి ఏబోతు దగ్గరికి వచ్చినాడు దావీదు. దేవునికి దూరమైపోయిన దావీదు, దేవుని ఎడల తప్పిపోయిన దావీదు, దేవుని సన్నిధిని కోల్పోయిన దావీదు, దేవుని స్వరాన్ని కోల్పోయిన దావీదు తిరిగి దేవుని సన్నిధికి వస్తున్నాడు. తిరిగి ఏ పోదు పట్టుకున్నాడు. ఎప్పుడు పట్టుకున్నాడు? కుటుంబం కోల్పోయినాడు, సంతానం కోల్పోయినాడు, ఆస్తి కోల్పోయినాడు, నివాసం కోల్పోయినాడు. అప్పుడు ఏ పోదు దగ్గరికి వస్తున్నాం. మనం కూడా అంతే కదా. ఎప్పుడు వస్తాం దేవుని దగ్గరికి? అంతా కొంతమంది గురించి ప్రార్థన చేయన్నా అంటే ఎప్పుడు చేయమని చెప్తారు. బాగున్నప్పుడు చెప్పరు. బాగున్నప్పుడు ఆ డాక్టర్, ఈ డాక్టర్, ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్ అంతలకు తిరిగి ఉన్నదంతా ఇవ్వబట్టుకొని జేబెంత ఖాళీ, అప్పుల పాలయ్యి అప్పుడన్నా ప్రార్థన చేయన్నా. అప్పటికే ఆ రోగి పరిస్థితి ఎట్లుంటుందమ్మా? చివరికి వచ్చింది గుట్టు. ఇప్పుడు రేపో ఎల్లుండో ప్రాణం ఎగిరిపోతుంది అనుకున్నప్పుడు మా ఊర్లో అట్లే జరిగింది. ఒకటి ఎట్లా జరిగింది? కర్నూలు జనరల్ హాస్పిటల్ అంతా తిప్పేసినారు. డాక్టర్లు చేతులు ఎత్తేసినారు. ఈమె బ్రతకదు. ఏముకున్నటువంటి బోన్ క్యాన్సర్ ఉంది. ఈమె లాభం లేదు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుని బ్రతికే ప్రసక్తి లేదని చెప్తే ఇంటికి తీసుకొచ్చినారు. ఇంట్లో పెట్టుకున్నారు. అప్పుడు ఈమె బాగైతే మేము రక్షించబడతాం. ఈ బాగైతే మేము 2 కుటుంబాలు మార్మల్స్ పొందుతాం చెప్పినారు. దేవుని కృపను బట్టి ఆ బాగైతే ఇప్పటికి కూడా ఉంది. ఆమె చనిపోలేదు. అయితే ఆమె తండ్రి మారు మనసు లేకుండా చనిపోయినాడు. ఆమె బ్రతుకున్నప్పుడు, పడక మీద ఉన్నప్పుడు, హాస్పిటల్ డాక్టర్లు చేతులెత్తినప్పుడు కారకండికి చెప్పిన వ్యక్తి, మేము 2 కుటుంబాలు దేవుని అనుకుంటామే, మా ఫోటోలు తీసేసి అన్ని తీసేసి ఈ యేసుప్రభువుని నమ్ముకుంటామని చెప్పినాడు. దేవుని కృపను బట్టి సంఘ ప్రార్థన ఆలపించి, దైవసేవకుల ప్రార్థన ఆలపించి దేవుడు ఆమెను లేపినాడు. దేవుడు ఆమెను లేపితే ఆమె తండ్రి మారు మనసు పొందలేదు. ఆమె భర్త దేవుని దగ్గరికి వచ్చి కొన్ని దినాల నుండి బాప్తిసం తీసుకొని చనిపోయినాడు. కానీ ఆమె భర్త అజానుభావుడు, బలమైన వ్యక్తి, వడ్రంగి పని చేసేవాడు, కష్టపడి పెద్ద ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చినాయి, పరికరాలు వచ్చినాయి. కానీ అప్పుడు కష్టపడి పని చేసేవాడు. వాళ్ళు బండి ఈర్సులు అవన్నీ చెక్కాలంటే బలమైన పని, పికాస్తో పెద్ద కర్రలు చెక్కేవాడు వాడు. అట్లాంటి వ్యక్తి చనిపోయినాడు. ఆమె ఇప్పటికీ బ్రతికుంది. ఆమెకు బాగిన తర్వాత బోన్ క్యాన్సర్ అని డాక్టర్లు చేతులెత్తిన ఆ వ్యక్తి ఎద్దు వల్లే కష్టం చేసింది. ఎద్దు మాదిరి పనిచేస్తూ వచ్చింది. ఇప్పటికి మెత్తబడింది. మందిరానికి వస్తుంది వారం. దేవుని ఆరాధిస్తాం. ఎప్పుడో చనిపోవలసిన ఇప్పటికీ దేవుని సేవిస్తూ ఉంది, దేవుని వెంబడిస్తూ ఉంది, దేవుని సన్నిధికి వస్తూ ఉంది. తద్వారా తన చిన్న కోడలు తన భర్తను ప్రభువులోకి నడిపింది. తన చిన్న కోడలు ప్రభువులోకి వచ్చినారు, పిల్లలు ప్రభువులోకి వచ్చినారు.
ఉన్నారు. చిన్న కుమారుడు యొక్క పిల్లలు, పెద్ద కుమారుని పిల్లలు రాలేదు. 2 కొడుకులు, 2 కూతుర్లు. తండ్రి రాలేదు కానీ తల్లి ప్రభులోకి వచ్చింది. చిన్న తమ్ముడు అప్పుడే మొదటిగా రక్షించబడ్డాడు మాతో పాటు. పెద్ద తమ్ముడు భార్య కూడా రక్షించబడ్డారు. వాళ్ళ పిల్లలు కూడా ప్రభులోకి వచ్చినారు, ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దావీదు సమస్తము పోగొట్టుకున్నాడు, అయిపోయింది. ఎట్లా నిలబడ్డాడు? ఒంటరి వాడుగా నిలబడ్డాడు. అప్పుడు ఒంటరి వాడుగా నిలబడి దేవుడు వ్యక్తి మన యాత్రా జీవితంలో దావీదు వలె నష్టం వచ్చేంత వరకు మనమే దావీదుకున్న గొప్పడం కాదు, నష్టం జరిగేంత వరకు మనము ఎక్కడికి రాము. మా వాళ్ళు నేనే మీకన్నా బాగా మాట్లాడతారు, మీరేం నోరే దేవుడు. మా వాళ్ళు వెంటనే జవాబిస్తారు నేను చెప్పినప్పుడు. అదెంతో సమాధానం, నాకు ఎంతో ఉత్సాహం ఇస్తుంది. మీరేమో పిల్లలు కొట్టిన రాళ్ళ మీద కూర్చున్నారు, మౌనంగా మాట్లాడితే ఏమంటాడు అయ్యా అని. నేనేమన్నా తప్పు ఒప్పు నోరు తెరిస్తేనే మీకు అర్థమవుతుంది, నాకు కూడా ప్రోత్బలంగా ఉండేది. సరే, సమయం కూడా అయిపోయింది. అయితే పోగొట్టుకునే ఏ పోదు ఇప్పుడు తెచ్చుకున్నాడు దావీదు. నిరాకరించిన ఏ పోదు తిరిగి పట్టుకున్నాడు దావీదు. పట్టుకున్నాడు కనుకనే సంపాదించుకున్నాడు, రక్షించుకున్నాడు. మన యాత్రా జీవితంలో గత 24 సంవత్సరం అంతా ఎక్కడెక్కడ పోగొట్టుకున్నారో, ఎక్కడెక్కడ దావీదు వల్లే నిరాకరిస్తూ వచ్చిన ఆలోచన చేస్తాం. వాచ్మెన్ సర్వీస్ రోజు చెప్పింటారా మీకు, ఒప్పుకోలు ప్రార్థనలో కదా, ఒప్పుకోలు ప్రార్థనలో ఇచ్చింటారన్న అర్థం. అయితే 2వ వాగ్దానం, దావీదు సమస్తమును రక్షించేను, సమస్తమును సంపాదించుకుని. కనుక ఈ చివరి దినంలో ప్రభు రానైనాడు, గుర్తుపెట్టుకున్నాం. కొన్ని మాటలు చెప్పి అయిపోయింది, నాకు ఇచ్చిన సమయము. కొన్ని మాటలు చెప్పి ముగిస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర ఏదో అన్ని గ్రంథాల లాంటి గ్రంథం కాదు ఇది. ఈ గ్రంథానికి ఉన్న పేరు ఏం పేరు? పరిశుద్ధ గ్రంథం. ఇంకో పేరు ఉంది, ఏం పేరు? జీవ గ్రంథం. అంటే ఈ గ్రంథము జీవిస్తుంది, మనల్ని జీవింపజేస్తుంది. నా మట్టుకు నేను చెప్పగలను, ప్రభు నమ్మకం ముందు పెద్ద తాగబోతుంది. ప్రభు నమ్మకం ముందు బీడీ, సిగరెట్లు, సినిమాలు, దొంగగా జీవించిన నన్ను మార్చింది ఈ గ్రంథమే. నా బ్రతుకు మార్చింది, నా జీవితం మార్చింది, నా నడక, నా స్థితిగతులన్నీ కూడా మార్చేసింది ఈ గ్రంథమే. అంత మాత్రమే కాదు, మనము వెంబడిస్తున్నటువంటి ఈ దేవుడు, ఇలాంటి దేవుడు భూమి మీద ఎక్కడ కూడా లేడు. ఎంతో గొప్పవారు, మేధవులు, విద్యావంతులు, లేదా అందరికన్నా గొప్పవారు అనుకున్న వాళ్ళందరూ కూడా భూమి మీదకి వచ్చి 33 కోట్ల మంది వచ్చినారంట భూమి మీదకి. వచ్చి ఏమైనారమ్మా? వచ్చి ఏమైనారంటమ్మా? తెలుదా? వచ్చి చంపినారు, జీవ సమాధులు అయిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాడు. ఆయన సమాధి ఖాళీ సమాధి. నేను ఎక్కడైనా కానీ ఈ మాట చెప్తాను, ఆయన సమాధి ఈ రోజు వరకు సాక్షాత్తుగా ఖాళీగా ఉంది. తిరిగి లేచి 40 రోజులు తిరిగి భూమి మీద సంచారం చేసినాడు.
10 సార్లు ప్రత్యక్షమైనాడు. 40 రోజుల్లో 10 సార్లు శిష్యులతో కలిసినాడు. తన ప్రజలతో కలిసి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. 500 మందికి పైగా అందరూ చూస్తుండగానే పరలోకానికి ఆరోహణ అయినా తాను ఎట్లా వెళ్ళిపోయినాడు, తిరిగి రానన్నాడు. ఆయన తిరిగి వస్తాడు కనుకనే ఏం జరుగుతున్నాయి భూమి మీద? ఏం జరుగుతున్నాయమ్మా? మధ్యాహ్నము దైవజనుడు నీ సేవకుడు ఒక మాట చెప్పినాడు, ఎక్కడ చూసినా భూకంపాలు జరుగుతున్నాయి. నిజమే. కరువులు, వరదలు, యుద్ధాలు. ఎక్కడ జరుగుతున్నాయి యుద్ధాలు? ఏమ్మా ఎక్కడ జరుగుతున్నాయి యుద్ధాలు? వేరే దేశంలో కదా, మన దేశంలోనే జరుగుతున్నాయి. మతోన్మాదం ద్వారా ఏం చేస్తున్నారు? సేవకులు చంపుతున్నారు, సేవకురాలు సెలుస్తున్నారు, మందిరాలు బుల్డోజర్ పెట్టి తోసేపిస్తున్నారు. ఎందుకు? ప్రభు వస్తున్నాడు. ఇది నిదర్శనం. ప్రభు వస్తున్నాడు. అక్రమం విస్తరించిపోతుంది. ఎందుకమ్మా? అనేకులు ప్రేమ చల్లారిపోవటానికి. ఎవరైతే నిలబడతారో తన ప్రజలు తీసుకుని వెళ్ళటానికి వస్తున్నాడు ప్రభు. మరి వచ్చినప్పుడు నీ సంగతి నా సంగతి. దావీదేమో తను తాను కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు, కట్టుకున్నాడు, రాజైనాడు, తిరిగి వెళ్ళిపోయాడు. మరి మనము మన సంగతి ఒకసారి ఆలోచన చేస్తాం. మనం సిద్ధపడదామా? రావచ్చు, జీవితంలో ఎన్నో సమస్యలు రావచ్చు, పోరాటాలు రావచ్చు, కష్టాలు రావచ్చు. దావీదు జీవితం చూసినట్టు పోతే ఎన్నో, ఇది మొదటిది, ఇది మొదటి లోపం, ఇది మొదటి పొరపాటు, ఇంకా చాలా ఉన్నాయి దావీదులో. వాటన్నిటిలో జయమంది ఒక మాట చెప్తూ వచ్చినాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఎవరైనా తీసిన వాళ్ళు. లోకులందరూ పోవచ్చున్న మార్గమున పోవచ్చున్నాను, కాబట్టి ధైర్యం తెచ్చుకో. దావీదు చరిత్ర ఇంటికి ముగిసింది. లోకులందరూ పోవచ్చున్న మార్గాన పోతున్నారు. తను సొలొమోను రాజుకు అప్పగించి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మనం కూడా పోవాలి. ప్రభు అయినా వస్తాడు, లేకుంటే మనమైనా పోవాల్సిందే. పోకముందే లోపాలు వస్తాయి, తప్పిదాలు ఉంటాయి. అయితే దావీదు సమస్తము కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు. మన యాత్రా జీవితంలో మనమే రీతిగా ఉన్నాం. మన జీవితాన్ని కట్టుకుంటున్నామా? మన జీవితాన్ని కాపాడుకుంటున్నామా? ఉడుదుడుకుల్లో, అపాయాల్లో, ఇబ్బందుల్లో, కరువుల్లో, కష్టాల్లో, అప్పుల బాధల్లో, ఆర్థిక సమస్యల్లో, ఓటమి జీవితంలో కాపాడుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకున్నాం. మనము ఆలోచన చేసుకొని ప్రభు కొరకు తీర్మానం కలిగి సిద్ధపడటానికి ప్రభు మనకు సాయం చేయను గాక. యథావిధిగా ఉండేటువంటి పరిచయాలు ఉంటాయి. శుక్రవారం ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం. తిరిగి శనివారం మందిరం శుభ్రపరుస్తాం.